మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న ఇవ్వడం తెలంగాణ జాతికి గర్వకారణమని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థిక సంక్షోభంలో ఉన్న భారతదేశానికి దిశానిర్దేశం చేసి చూపింది పివి నరసింహారావు అని కొనియాడారు. ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని కొత్త యుగంలోకి నడిపారన్నారు. బహుభాషా కోవిదులు, రాజకీయ చాణక్యుడిగా గుర్తింపు పొందిన నేత పివి అంటూ పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో అద్భుతమైన కృషి చేసిన స్వామినాథన్కు, మాజీ ప్రధాని చరణ్ సింగ్లకు భారతరత్న ఇవ్వడం దేశ ప్రజలు గర్వించదగ్గ విషయమన్నారు. ముద్దుబిడ్డ అయినటువంటి మన మాజీ ప్రధాని పివి నరసింహారావు గారికి అత్యున్నత పౌర పురస్కారం దక్కడం యావత్ తెలంగాణ జాతికంతా కూడా గర్వకారణం. మాజీ ప్రధానమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అనేక సేవలు అందించినటువంటి పివి నరసింహారావు గారు తెలంగాణ బిడ్డ. ఈరోజు భారతరత్న భారత ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, భారత ప్రభుత్వానికి తెలంగాణ బిడ్డ అయిన భారతరత్న అవార్డుకు అర్హుడైనటువంటి పివి నరసింహారావు గారికి ఆ గౌరవం ఇవాళ అందించడం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణం. మా అందరి తరఫున, తెలంగాణ ప్రజలందరి తరఫున భారత ప్రభుత్వానికి, ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.